పార్టీ మనదని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. అతి పెద్ద పార్టీ కూడా మన దేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. ఈ దేశాన్ని పేదరిక నిర్మూలన చేయాలని చెప్పి ఆ రోజు మన అమ్మ ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో నినాదమే కాదు, ఈ దేశంలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. రాజమండ్రి రద్దే కావచ్చు, భూ సంస్కరణలే కావచ్చు, అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణే కావచ్చు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలు ఆదుకున్న సంగతి ఒకసారి గుర్తు తీసుకొస్తున్నాం. బ్యాంకుల జాతీయకరణ చేయకున్నట్టయితే ఈరోజు పేదవానికి బ్యాంకు ద్వారా రుణం వచ్చేదాన్ని అడుగుతున్నాను. రుణంతో పాటు సబ్సిడీ కార్యక్రమం ఇచ్చింది అమ్మ ఇందిరాగాంధీ గారు. అమ్మ ఇందిరాగాంధీ గారు మన కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నానమ్మ స్ఫూర్తితోని ఆమె ఆశయాలు తీర్చాలనే ఆలోచనతోని రేపు మన ప్రధాని రాహుల్ గాంధీ అయినట్టయితే ఈ దేశంలో ప్రతి పేద కుటుంబానికి మరి 6,000 రూపాయల నెలకు ఇవ్వటం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. 5 కోట్ల కుటుంబాలకు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాజీవ్ గాంధీ గారు బేకారీ హఠావో నినాదం ఇవ్వటం కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేసిన నిరుద్యోగ అనుగురించే రేపు మన ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ప్రతి ఒక్క నిరుద్యోగి ఉపాధి కల్పించబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. నిన్న మన ప్రాంతానికి వచ్చి రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చినారు. మన ప్రాంత సమస్యలే కాదు, ఈరోజు జాతీయ సమస్యలు ఏదైతే ఉన్నాయో రైతు సమస్య కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, వాటి గురించి వారు మనకు హామీ ఇచ్చినారు. రేపు మన ప్రధాని రాహుల్ గాంధీ అయితే ఈ సమస్యలు తీరబోతాయని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందు గురించే రాహుల్ గాంధీ ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తమ్ముడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తమ్ముడు సోదరులు శాసన మండలి సభ్యులు సోదరులు రాజగోపాల్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఏదైతే రైతు సమస్య తీర్చాలనే ఆలోచనతో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు రేపు మన ప్రభుత్వం వస్తే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఈ రోజు చూస్తే రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రైతుకు ఏమైనా చేసిందని నేను అడుగుతున్నాను. రైతు ఈ 5 సంవత్సరాల కాలంలో మన ప్రాంతంలో మన రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుని ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. దానికి కారణం ఒకటే, రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లేదు. రాహుల్ గాంధీ గారు నిన్న చెప్పినారు 2,500 రూపాయలు మనం పండించే వరి ధాన్యానికి క్వింటాల్కి ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా మనం చూసినాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య, అందరికీ ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టబోతున్నాం. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా కానీ శాసన మండలి సభ్యునిగా కానీ మన ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పేదవారిని ఆదుకున్న సంగతి మనం మర్చిపోలేదని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. నేనైతే నీ తమ్ముడైతే నీ మంత్రులుగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక్కటే ఆలోచిస్తుంది, ఏదైతే చెప్తామో చేసి చూపెడతాం, ఏదైతే చేయగలుగుతామో చెప్తాం తప్ప వేరే విధంగా కాదు. చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2 దుకాణాలు తెచ్చినాడు. 2 దుకాణాల్లో మనం అనుకున్నాం 2 దుకాణాలు వస్తుంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పించే దుకాణం, ధాన్యం కొనే దుకాణం అనుకున్నాం. పేదవారికి ఆహారం ఇచ్చినందుకు ఇంకో దుకాణం తెస్తామనుకున్నాం. కానీ ఈరోజు ఆయన దుకాణాలు తెచ్చే ఏంటంటే ఎమ్మెల్యేలను కొనే దుకాణం ఒకటి, పార్లమెంటు టికెట్లు ఇచ్చే దుకాణం ఒకటి, డబ్బున్న వారికి పార్లమెంట్ టికెట్, పేదవారు గురించి ఆలోచించడంలే ఈరోజు ఎమ్మెల్యేను కొనుగోలే ప్రయత్నం చేస్తున్నాడు.
స్వార్థంతో పోతున్నారు తప్ప నిజంగా పక్కన ఉండబోయే శాసనసభ్యుడిగా ఎన్నిక కాబడ్డ లింగయ్య ఎవరు ఇక్కడ పెట్టుకున్నాడు ఫోటో. ఏ విధంగా గెలిచినాడు, ఏ విధంగా నాయకుడు అయినాడు, ఆయన ఎంపీటీసీ ఎవరి దయ వల్ల అయినాడు, ఎమ్మెల్యే ఎవరి దయ వల్ల అయినాడు, మొన్న ఎవరి వల్ల గెలిచినాడు, మరి ఎందుకు పోయినాడు ఆయన? మా ఇద్దరు సోదరులు ఒకటే చెప్తారు, ఇద్దరు ఒకటే చెప్తారు, మా సోదరుడు అన్నారు. నిజంగా చచ్చిపోయిన వ్యక్తి ఎంతో అంతకన్నా ఎక్కువ అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. నమ్మక ద్రోహం చేయకూడదు, భక్తికి ఉన్నా చచ్చిన వాడివాడిగా అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అందు గురించి ఆలోచించమని అడుగుతున్నాను. మంచి మెజార్టీతో గెలిపించాలి అంటున్నాను. 2 లక్షల కన్నా తక్కువ వస్తే మనం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పోయినా ఈరోజు 3 రంగుల జెండా రెపరెపలాడుతుంది. భువనగిరి కిల్లా మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి, అది మన బాధ్యత అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. వెంకన్నని ఇక్కడి నుంచి పార్లమెంటుకు పంపాలి. అక్కడ రాహుల్ గాంధీ గారు లాల్ కిల్లా మీద జెండా ఎగరాలి, ఇక్కడ భువనగిరి కిల్లా మీద వెంకన్న జెండా ఎగరాలి, లాల్ కిల్లా మీద రాహుల్ గాంధీ జెండా ఎగరాలి, అది మన బాధ్యత అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఆలోచించమని అడుగుతున్నాను. ఇక్కడ ఉండబోయిన 5 సంవత్సరాల క్రితం ఏదైతే పార్లమెంట్ సభ్యుని ఎన్నుకున్నారో మీ ప్రాంతాలకు వచ్చిందా నేను అడుగుతున్నాను. ఏ గ్రామానికైనా వచ్చిందా నేను అడుగుతున్నాను. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించకుండా ప్రజల మధ్యన ఉండడా లేదా ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. వెంకన్న ప్రజల మధ్య ఉండడా లేదా ఆలోచించమని అడుగుతున్నాను. అది మా బాధ్యత, కాంగ్రెస్ నాయకత్వం యొక్క బాధ్యత. ప్రజల మధ్య ఉండటం, ప్రజా సమస్యలు తెలుసుకోవటం, ప్రాంతీయ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడమే మా బాధ్యత. అందుగురించే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలారా, నిజమైన కాంగ్రెస్ నాయకుల మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఇంకా చాలా మండలాలు పోయేది ఉంది. తమ్మునికి ఇంకా కొన్ని నియోజకవర్గాలు పోవాలి. అందుగురించే రోడ్ షో పెట్టమన్నారు. మీరు నిజంగా బ్రహ్మాండమైన రోడ్ షో. ఇంత రోడ్ షో చూసిన తర్వాత టీఆర్ఎస్ నాయకులకు మాటలు కూడా రావటం లేదు. ఇవాళ కేసీఆర్ గారు భువనగిరికి వస్తుండట. భువనగిరికి వస్తుంటే ఏ గ్రామానికి పంపించినా వెహికల్ ఎక్కేటోళ్ళు లేరట. డబ్బు సంతులతో వస్తున్నారట. 1000 రూపాయలు 500 అంటున్నారట. ఆయన ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. ఇచ్చిన డబ్బులు దాచుకుంటేందుకు వస్తున్నారు నాయకులు. అందుగురించే జాగ్రత్త. మనం రేపు ఎన్నికల్లో ప్రతి బూత్ వైజ్ మనం కార్యకర్తలను సమీకరించుకొని మంచి మెజార్టీ తీసుకురావాలి. ఇప్పుడే మన మండలాధ్యక్షులు చెప్పినారు, గర్వపడుతున్నాం మేము. శాలి గౌరవంలో 14 మంది సర్పంచులు గెలిపించుకున్నామంటే మొన్నటి ఎన్నికల్లో 6000 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే రేపు తప్పనిసరిగా 10,000 ఓట్ల కన్నా తక్కువ రాకూడదు ఈ మండలంలో చెప్పి సందర్భంగా మనం చూసాం. మాకు ఆ నమ్మకం కలిగింది. మన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 25,000 మెజార్టీ తీసుకువచ్చే బాధ్యత మనందరికని చెప్పి సందర్భంగా మనం చూసాం. అందుగురించే మీరందరూ ఈ ఎన్నికల్లో బాగా కష్టపడి చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఆలోచించింది, మహిళల గురించి ఆలోచించింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రి లేదంటే మహిళలు ఏ విధంగా ఓట్లేస్తారు ఆలోచించమని అడుగుతున్నాను. అందుగురించే మీ అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ చేతి గుర్తుకు మనం ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అందరికీ నమస్కారం.
ఈరోజు అన్న పెద్దలు గౌరవనీయులు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అన్నని వీడికి వస్తాడు రావడం అనుకున్నాం, రావడం మన అదృష్టం. ఇప్పుడు మన అద్దంకి దయాకరణ గారు మాట్లాడాల్సిందే కోరుతుంది. రెండే నిమిషాలు. Subscribe us and press the bell icon for more interesting updates.